భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యుద్ధ వాతావరణం క్లియర్ గా కనిపిస్తోంది. అదే జరిగితే ఇరు దేశాల్లో భారీగా ఆస్తి ప్రాణ నష్టం వాటిల్లుతుంది అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఒకవేళ ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగితే మన దేశంలోని ఏ రాష్ట్రాలపై ప్రభావం ఉంటుందో, ఎక్కడ ఏ నష్టం జరుగుతుందో అనే అనుమానాలు జనాల్లో మెదులుతున్నాయి. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. వాస్తవానికి ఈ ప్రాంతం భారత్ పాక్ మధ్య వివాదాస్పదంగా కొనసాగుతోంది. ఇది ఇరు దేశాల మధ్య సరిహద్దు కావడంతో యుద్ధ ప్రభావం అధికంగా ఉంటుంది. కాగా పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు భారత్ పాక్ సరిహద్దులో ఉన్నాయి. దాంతో ఈ రాష్ట్రాలపై కూడా ప్రభావం అధికంగా ఉంటుంది. అందులోనూ ఆయా రాష్ట్రాల్లో ఉన్న సరిహద్దు నగరాలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంది. మన తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేనప్పటికీ దీనికి సంబంధించి ఒక ట్విస్ట్ అయితే ఉంది. దేశంలో దాడులు జరిగే అవకాశం ఉన్న జిల్లాలను 3 కేటగిరీలుగా విభజించింది కేంద్రం. ప్రధానమంత్రి నివాసం, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉండడంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు తారాపూర్ అణు కేంద్రాన్ని కేటగిరీ 1లో పెట్టారు. వీటితో పాటు ముంబై, చెన్నై, సూరత్, వడోదరతో సహా అణు విద్యుత్ కేంద్రాలున్న పలు నగరాలు కేటగిరీ 1లో ఉన్నాయి. కేటగిరీ 2లో తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, హైదరాబాద్ నగరాలుండడం గమనార్హం. అంటే యుద్ధమే మొదలైతే పాకిస్తాన్ ప్రధానంగా టార్గెట్ చేసే ప్రాంతాల్లో మన 2 నగరాలు కూడా ఉంటాయని అంచనా వేస్తోంది. ఈ నగరాల్లో ఏ ప్లేసెస్ పై అటాక్ జరిగే అవకాశం ఉంది అనే జాబితాను కూడా కేంద్ర హోంశాఖ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అందజేసినట్టు సమాచారం. విశాఖలో నేవీ బేస్ ఉంది కాబట్టి పాక్తో యుద్ధం వస్తే వైజాగ్ ను ఖచ్చితంగా టార్గెట్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ముంబై, చెన్నై, విశాఖ లాంటి సముద్ర తీర నగరాలపై యుద్ధ నౌకలతో అటాక్ చేసే ప్రయత్నం జరగొచ్చు. అటు హైదరాబాద్ లో డిఆర్డీఓ, సికింద్రాబాద్ ఆర్మీ రెజిమెంట్, దుండిగల్ ఎయిర్ ఫోర్స్ వింగ్ తదితర వ్యవస్థలున్నాయి. కాబట్టి భాగ్యనగరం పైన పాక్ కన్నయ్యొచ్చు అని కేంద్ర నిఘా వర్గాల అనుమానం. అందుకే ఒకవేళ శత్రుదేశం నుంచి దాడులు జరిగితే ప్రజలు ప్రాణాలు దక్కించుకునేందుకు ఆత్మరక్షణ కోసం పాటించాల్సిన అంశాలపై మే 7వ తేదీన దేశవ్యాప్తంగా మొత్తం 259 చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించారు.